ఎస్సీ ఎస్టీ కోర్టులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని విగసం ఐక్య వేదిక రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తోట త్రిమూర్తులపై కేసు 5 సెక్షన్ల కింద నేరం రుజువైందన్నారు. తీవ్ర నేరం జరిగితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని గుర్తు చేశారు. అయితే కోర్టిచ్చిన తీర్పు నిరాశ నిస్పృహ రీతిలో ఉందని అభిప్రాయపడ్డారు. నిందితుడికి నేరం నుండి ఊరటి కలిగించే విధంగా తీర్పు ఉందని తీర్పును పునర్సమీక్షించాలని కోరారు. తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని నిందితులు అంటున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అండతో కోర్టులు ఏమీ చేయలేవని త్రిమూర్తులు రెచ్చిపోతున్నారని ఆయన ఆరోపించారు. త్రిమూర్తులకు టికెట్ ఇచ్చిన జగన్ పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరని, వెంటనే ఆయన దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి తరహా దాడులు జరగకుండా దళిత సంఘాలు ఉద్యమిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఎలా పోటీ చేసి గెలుస్తారో చూస్తామని సవాల్ విసిరారు. ఈ శిరోమండలం వ్యవహారంలో వెలుగులోకి తెచ్చిన విలేకర్ రాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వేదంశం కో కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటంతో వచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు. దళిత నాయకులు కె చిన్నారావు మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటున్న జగన్ ఆత్మగౌరవానికి భంగం కలిగించిన త్రిమూర్తులను ఎన్నికల బరి నుంచి తప్పించాలని కోరారు. ఈ సమావేశంలో వేదంశం నేతలు సుధాకర్, ఓంకార్, త్రినాథ్, రాజేంద్ర ప్రసాద్, ఈశ్వర్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం శిక్షాకాలం. శిక్షకు సంబంధించి నేను మీతో పంచుకున్నాం. కోర్టు అయితే 4 సెక్షన్లు 5 సెక్షన్ల ప్రకారం నేర నిర్ధారణ జరిగిందని చెప్పి నిర్ధారించింది. అందులో ఐపీసీ 3, ఎస్సీ ఎస్టీ 2. ఐపీసీ 3లో ఒక్కొక్క సెక్షన్కి 6 నెలలు, ఎస్సీ ఎస్టీ కేసులు 2లో ఒక్కొక్క సెక్షన్కి 18 నెలలు. అనేక తీర్పులు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఎక్కడైనా తీవ్రమైనటువంటి నేరం జరిగితే ఒక అమ్మాయిని మానభంగం చేసి హత్య చేస్తే మానభంగం శిక్ష, హత్య శిక్ష 2 విడదీసి 2 శిక్షలు ఏకకాలంలో కాకుండా ఇదొక 7 ఏళ్ళు, అదొక 7 ఏళ్ళు, లేదా ఇది 10 ఏళ్ళు, అదొక 10 ఏళ్ళు, ఈ రకంగా 20 ఏళ్ళు శిక్ష అని చెప్పి ఇటువంటి తీవ్ర నేరాలకి కోర్టులు ప్రకటించడం మనం చూసాం చరిత్ర. కానీ నిన్న ఈ కోర్టు వారు అన్ని ఏకకాలంలో శిక్ష అని చెప్పడంని ఆ తీర్పు దళిత సంఘాలని, బాధితులని నిరాశకు గురి చేసింది, నిస్పృహకు గురి చేసింది. ఇదే సందర్భంలో బాధితుడికి కాకుండా నిందితుడికే ఉపశమనం కలిగిందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ఏదైతే అతనికి శిక్ష పడాలని మేము పోరాటం చేశామో నేర తీవ్రతకు తగినటువంటి శిక్ష పడలేదు కాబట్టి ఈ శిక్షా కాలాన్ని ఏకకాలంగా కాకుండా 2 18 నెలలు కనీసం 3 సంవత్సరాలకి పరిమితి చేయాలని, దీనికోసం తీర్పుని పునఃసమీక్షించి అతని శిక్షను పెంచాలని ఉన్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేయాలని చెప్పి మా కమిటీ మరియు గతం నుండి మాకు హైకోర్టు స్థాయిలో మాకు ఈ కేసులో ఉన్నటువంటి న్యాయవాదులు మేమందరం అభిప్రాయపడింది. మేము హైకోర్టుకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ తీర్పు మాకు సమ్మతంగా లేదు, సంతృప్తికరంగా లేదు, నేర తీవ్రతకు తగిన విధంగా లేదు, ఏకకాలంలో శిక్ష మాకు నచ్చలేదు. ఈ 2 శిక్షలు 2 18 నెలలైనా కనీసం సాగాలి. ఒకటి. రెండవ విషయం, ఈ కేసు విషయంలో ఆయన నిన్న ఒక మాట మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళి ఆయన ఊరెళ్ళి దళితుల మద్దతు నాకున్నంత కాదు, కటకటాలేమి నన్ను ఎవరో ఏమీ చేయలేడని. ఇది కటకటాలంటే తీర్పును ఆయన అపహారం చేశాడు. నేను ఏమైనా చేయగలను, దళితులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఆ ప్రభుత్వం అండతో ఈ జైళ్ళు, కోర్టులు నన్నేమీ చేయలేవు,
అనే విధంగా కోర్టుని అపహాస్యం చేశాడు. మేము ఒకటి ప్రకటించదలుచుకున్నాం, ఆయనకి దళితులు ఎవరు అనుకూలంగా లేరు. ఆయనకే కాదు, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పునః పరిశీలించుకోవాలి. నేరాన్ని కోర్టు నిర్ధారించింది, అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాదు. 2 ఏళ్ళు దాటలేదు, సంవత్సరంన్నర ఉంది. ఇటువంటి సన్నాయి నొక్కులు నొక్కకుండా దళితుల మీద శిరోమణనం చేసి తీవ్ర నేరానికి పాల్పడ్డ ఎంతవరకు అతను నిందితుడు, ఇవాళ ముద్దాయి దోషిగా తేలినందున వల్ల వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి టిక్కెట్ని క్యాన్సిల్ చేయాలి. అతనికి ఉన్నటువంటి ఎమ్మెల్సీని రద్దు చేయాలి. జరిగినటువంటి ఘటనపై అతని విచారణ వ్యక్తం చేసి దళితులకి క్షమాపణ చెప్పి తద్వారా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడుల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరిని స్పష్టం చేయాల్సినటువంటి తరుణం ఇది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రెండవది, న్యాయస్థానంలో మా పోరాటంతో పాటుగా ఈ 28 ఏళ్ళు న్యాయం కోసం మేము ఏ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఏ స్థాయిలో అయితే ఉద్యమం చేశామో అదే స్థాయిలో ఇతని శిక్షాకాలం పెంచే వరకు, ఇతని రాజకీయపరమైనటువంటి భవిష్యత్తులో మరో రాజకీయ నాయకుడు ఇలా ఉండకుండా ఉండాలి అంటే ఈ రాజకీయ ఎన్నికల్లో పాల్గొనేయడానికి అనర్హత సాధించే వరకు ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాన్ని ప్రజా సంఘాలతో కలిపి విదసం ఐక్యవేదికతో పాటు వెంకటాయపాలెంలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వెంకటాయపాలెం దళిత ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఉద్యమం చేస్తూనే ఇక ఈ ప్రాంతంలో నన్నెవరో ఏమీ చేయలేదని చెప్పి ఛాలెంజ్ విసిరినటువంటి ఈ తోట త్రిమూర్తులకి నీ ద్వారా ఒక ఛాలెంజ్ ఇష్టం తెలుసుకున్నావు. నువ్వు ఎలా పోటీ చేస్తావో చూస్తావు, దళితులు గుండు పట్టించినటువంటి నువ్వు ఎలా నెక్కుతావో చూస్తావు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు మండపేటలో మకాం వేసి నీకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచారానికైనా మేము వెనుకాడే ప్రసక్తి లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ కోట త్రిమూర్తులని క్షమించే పరిస్థితి లేదని, అసలు వెనక ఏ దళిత వర్గాలు లేవు, టోటల్గా దళితులందరూ నిన్న వచ్చిన తీర్పు పట్ల చాలా నిరాశతో ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ కోపం మేము న్యాయస్థానం మీద డైరెక్ట్గా చూపించలేము, అది న్యాయ పోరాటం ద్వారా చూపించగలం, కానీ మేము ప్రత్యక్షంగా చూపించగలం. ఆ మండపేట ఒకటే కాదు, రాష్ట్ర వ్యాపకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక బటన్కి నొక్కటం ద్వారా మా ఆందోళనని, మా ఆవేశాన్ని ఖచ్చితంగా మా కోపాన్ని కూడా తీర్చుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. అధికార పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తున్నామని పేదలకి మేమంతా సిద్ధం, మీకు ఏమైనా చేయడానికని గొంతుకించుకుంటున్న ఈ సమయంలో దళితుల ఆత్మగౌరవానికి చేటుగా చేసిన ఈ శిరోమండలం కేసులో ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తుల్ని ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేసి ఆ పార్టీ సామాజిక న్యాయం చేస్తున్నామన్న దానికి ఒక ధీటుగా నిలబడాలని, అలాగే ఏదైతే చెప్పానో అదే చేస్తానో, నేను విన్నాను, నేను కన్నానన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో తెలుగునాట దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఆ రాజకీయవేత్త ఎవరైతే ఉన్నారో అతన్ని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసి ఇమీడియట్గా అతన్ని శిక్షార్హుడిగా గుర్తించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ నుంచి తొలగించి మరి ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం. అయితే ఈ తీర్పులో మాకు కొంత నిరాశ విద్రోహాలు కలిగాయి. ఎందుకంటే మరి సుదీర్ఘమైన పోరాటాల తర్వాత, వాయిదాల తర్వాత
28 సంవత్సరాల సుదీర్ఘమైన నారు పోరాటంలో మరి ఆయనకి అనుకున్న స్థాయిలో శిక్ష పడకపోవడం కూడా మాకు కొంత నిరాశ కలిగింది. ఏది ఏమైనా కానీ న్యాయస్థానంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు కొద్దిపాటి ఉపాసన కలిగించేది విధంగా ఈ ఎస్సీ ఎస్టీ ప్రత్యేకమైన కోర్టు శిక్ష విధించడం పట్ల న్యాయస్థానం మీద మా గౌరవం పెరుగుతూనే అనుకున్నంత స్థాయిలో మరి తీర్పులో కొంత నిరాశ కలిగించింది. ఏది ఏమైనా దళితులందరూ కూడా ఈ తీర్పు పట్ల కొంత సంతోషం వ్యక్తం చేసినా మరి అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో మండపేట శాసన సభ్యులుగా తోట తిరుమూర్తులని మన ఓటు ద్వారా ఆయన ఓడించి న్యాయస్థానాన్ని ఇంకా మరింత బలోపేతం చేసే విధంగా మనందరం కూడా ఆయన సభ్యత్వాన్ని ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేయకపోయినా ఒకవేళ పోటీలో ఆయన నిలబడినా మనం ఏ రకమైనటువంటి ప్రభావాలు లొంగకుండా ఆయన ఓటు ద్వారా ఓడించి మన ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగా మన అందరం కూడా మండపేటలో మకాం వేసి ఆయన ఓడించే ద్వారానే మనకు న్యాయం జరిగేటట్టుగా భావించాలని కోరుకుంటున్నాం.